నేను స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ప్రిపరేషన్‌లో దిగానో, నేను కూడా అనుకున్నాను అంటే రిగరస్‌గానే ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ క్లియర్ అయితా అని అనుకున్నాను. అంటే ఐ యామ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే, ఎందుకంటే 6 అటెంప్ట్స్ పడ్డది. అలా అని కాదు, చాలామంది ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేసిన వాళ్ళు కూడా నార్మల్ షెడ్యూల్ పాటించే వాళ్ళు క్లియర్ చేశారు. సో నేను ఎలా ఉండేదంటే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్ అనేదండి. నేను మార్నింగ్ లేవగానే నేను ఇందిరా పార్క్ వెళ్ళి రన్నింగ్ చేస్తానండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు మైండ్ని ఒక ట్రైన్ చేస్తుంది. అంటే చదువుకుంటూ రోజు మొత్తం చేస్తే మనం ఒక అలసట అనేది పెరుగుతుంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, ఒక 1 అవర్ మనం కూర్చున్నాం అనుకో, ఇట్ ఈస్ లైక్ ఏ స్మోకింగ్ 2 సిగరెట్స్ అన్నట్టు. సో అంత హానికరం అన్నట్టు. సో మనం ఏమంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా గేమ్స్ కానీ చిన్నగా ఆడుతూ ఉంటే రోజు మొత్తం ఆ ఎనర్జీ అనేది సస్టైన్ అయిపోయి మనం కొంచెం ఉత్సాహంగా ఉంటాం అన్నట్టు. సో మార్నింగ్ నేను లేవగానే రన్నింగ్ చేస్తానండి. దాని తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మెస్కి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుంటానండి. ఒక 8 o'clock లేకుంటే 9 o'clockకి 9 to లంచ్ వరకు 1 వరకు చదువుతుంటాను. కానీ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటానండి. మధ్యలో ఫ్రెండ్స్తో చాయ్ తాగడం కానీ ఏదైనా చేయడం కానీ అలా చేస్తూ ఉంటాను. దాని తర్వాత లంచ్ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఒక 2 hours ఇలా నిద్రపోయి దాని తర్వాత మళ్ళీ వచ్చి స్టడీ హాల్లో డిన్నర్ వరకు చదువుకుంటానండి. డిన్నర్కి వెళ్ళి మళ్ళీ ఒక 10:30, 11 వరకు చదువుకొని మళ్ళీ పడుకుంటానండి. సో ఇది నార్మల్ షెడ్యూల్ అండి ఇది. కానీ ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో ఈసారి 88 days ఉంది. 9 papers 88 daysలో చేయాలంటే చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే ప్రిలిమ్స్ డిమాండ్ చేసేది డిఫరెంట్, మెయిన్స్ డిమాండ్ చేసేది డిఫరెంట్. అక్కడ మనం అన్నీ కవర్ చేయాలి మెయిన్స్లో. సో ప్రిలిమ్స్ అయిన వెంటనే ఎస్ఏ, ఎథిక్స్, ఆప్షనల్ ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు ప్రిలిమ్స్లో తీసుకున్నంత టైం మెయిన్స్లో ఉండదు. కాబట్టి అక్కడ కొంచెం ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాలి. ఒక 8 hours ప్రిలిమ్స్లో చదివితే ఒక 3-4 hours ఎక్స్ట్రా చదవాలన్నట్టు. 10 to 12 hours అని చెప్తానండి నేను. సో అందరి షెడ్యూల్ ఇలానే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంతమంది టాపర్స్ ఇంకా కొంచెం సాక్రిఫైస్ ఎక్కువ చేసి వాళ్ళు మొబైల్ అనేది వాడరు, సోషల్ మీడియాని తగ్గించారు. సో ఇలా చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమందికి ఏంటంటే మంచి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం టాలెంటెడ్ ఉంటారని అంటారు. అలా కాకుండా నేనేమంటానంటే ఏదైనా కానీ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. చేయాలి, కానీ మరీ బాడీ మన సపోర్ట్ చేసేంతవరకు చేయాలి. మరి హెల్త్ ఇంపాక్ట్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండి ఏదైతే ఇంతవరకు మనకు లిమిట్ ఉంటుంది, ఇంతవరకు మనం చేయగలుగుతాము అని చేసేంతవరకు చేస్తూనే ఉండాలని నేను అనుకుంటాను.